ఈరోజు మనలో చాలామంది చాలా విషయాల్లో ఓడిపోయారు. చదువులో ఓడిపోయినటువంటి స్టూడెంట్స్ మన మధ్య ఉన్నారు. ఉద్యోగ ప్రయత్నంలో ఓడిపోయినటువంటి తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్నారు. పెళ్లి వివాహ విషయంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. కుటుంబం నిర్మించుకునే విషయంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. బిడ్డలను పెంచే విషయంలో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు. వ్యాపారంలో ఎంతో పెట్టుబడి పెట్టి ₹1 లాభం లేకుండా తల్లడిల్లిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఉద్యోగ ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ దేవునికి ఉన్న ఆలోచన, ఆశ ఏమిటంటే మీరు అనాథలుగాను అడుక్కునేవారిగాను ఉండడం దేవుని చిత్తం కాదు. మీరు ఆశీర్వాదకరంగాను ఆదర్శప్రాయంగాను ఉండాలి అనేదే దేవుని చిత్తం. కాబట్టి ఈరోజు మీ జీవితంలో ఏదైతే తప్పు ఇంకా మీరు కొనసాగిస్తున్నారో, ఏ అలవాటు అయితే మీ జీవితంలో ఉందో, ఏ అపవిత్ర అయితే మీ జీవితంలో ఉందో, అపవిత్రమైన చూపులు కావచ్చు, అపవిత్రమైన కోరికలు కావచ్చు, అపవిత్రమైన పనులు కావచ్చు, అపవిత్రమైన అలవాటులు కావచ్చు, అపవిత్రమైన స్నేహాలు కావచ్చు, ముచ్చట్లు కావచ్చు, చాటింగ్లు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, మీరు కలిగి ఉన్న అపవిత్రత మీరు వేరు చేసుకోకపోయిన ఎడలా మీ జీవితంలో విజయం సాధించడం సాధ్యం కాదు. అని అర్థం ఏమిటంటే, నువ్వు చేసే తప్పులను నువ్వు కొనసాగిస్తూ నీ శరీరంలో కావచ్చు, నీ జీవితంలో కావచ్చు అద్భుతము జరగాలి అని అంటే అది సాధ్యము కాదు. ఎంతమంది నమ్ముతారు? దీన్ని నమ్మిన వాళ్ళు చూపిస్తారా? మరి అలాగే మీ జీవితంలో కూడా అనేక మందికి ఆశీర్వాదంగా, ఆదర్శంగా మారాలి అంటే మొదటిగా చేయాల్సింది మీలో ఉన్న పాపాన్ని మీరు విడిచిపెట్టేసేయండి.